నెక్స్ట్ ఏంటి సర్వీస్ కనెక్షన్స్ కదా. ఈ సర్వీస్ కనెక్షన్స్ ఎందుకు యూస్ చేస్తామంటే సర్వీస్ కనెక్షన్స్ మనం అజూర్ పైప్లైన్ నుంచి అజూర్ పైప్లైన్ అనేది మల్టిపుల్ యాక్షన్స్ పర్ఫామ్ చేస్తుంది కదా, ఎన్ నెంబర్ ఆఫ్ యాక్షన్స్ పర్ఫామ్ చేస్తుంది. నాట్ జస్ట్ రన్నింగ్ స్క్రిప్ట్స్. ఇప్పుడు ఈకో స్క్రిప్ట్స్ రాసాం కదా, అది సింపుల్ స్క్రిప్ట్స్ కాకుండా పైప్లైన్స్ అనేది మనకి వేరే ప్లాట్ఫామ్తో ఇంటిగ్రేట్ అవ్వడం కానీ, నాట్ జస్ట్ అజూర్ జీసీపీతో అయినా కానీ, సోనోక్యూబ్తో అయినా కానీ, వెరోకోడ్ అయినా కానీ, ఇలాంటి ఎనీ థర్డ్ పార్టీ టూల్తో ఇంటిగ్రేట్ అవ్వాలంటే మనం అథెంటికేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ డైరెక్ట్ పైప్లైన్ యామల్ స్క్రిప్ట్లో రాయలేం కదా. సో ఏం చేస్తాం, మనకి సర్వీస్ కనెక్షన్స్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది అనమాట. సర్వీస్ కనెక్షన్స్ మనకి ప్రాజెక్ట్ లెవెల్ ఉంటుంది, ఆర్గనైజేషన్ లెవెల్లో ఉండదు. అంటే ఇక్కడ ఆర్గనైజేషన్ సెట్టింగ్స్లో మనకు సర్వీస్ కనెక్షన్స్ అనేది ఉండదన్నమాట. అది ప్రాజెక్ట్ రిలేటెడ్ ఉంటాయి, ఇక్కడ లేదు. అండ్ ఇప్పుడు డెవాప్స్ ఇంట్రో ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ప్రాజెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ సర్వీస్ కనెక్షన్స్ ఉన్నాయి. సర్వీస్ కనెక్షన్స్ ఓపెన్ చేస్తాను, క్రియేట్ న్యూ సర్వీస్ కనెక్షన్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్. సి అజూర్ ఆర్ఎం, బిగ్ బకెట్, కార్గో, చెఫ్, డాకర్, గిట్హబ్, జెంకిన్స్, జీరా, మావెన్, క్యూబర్నెట్. సో ఈ అన్ని రిసోర్సెస్కి మనం సర్వీస్ కనెక్షన్ అనేది క్రియేట్ చేసుకుని అథెంటికేషన్ ప్రొవైడ్ చేయొచ్చు. మనం అజూర్ రిసోర్సెస్, అజూర్ పోర్టల్తో ఏమైనా కనెక్ట్ అవ్వాలనుకుంటే మనం ఈ అజూర్ రిసోర్స్ మేనేజర్ అనే సర్వీస్ కనెక్షన్ యూస్ చేస్తాం. నేను ఇప్పుడు ఒక సింపుల్ సర్వీస్ కనెక్షన్ క్రియేట్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ యాప్ రిజిస్ట్రేషన్. సో సర్వీస్ కనెక్షన్ క్రియేట్ చేయాలంటే మనకు ఖచ్చితంగా యాప్ రిజిస్ట్రేషన్, మేనేజ్డ్ ఐడెంటిటీ ఉండాలన్నమాట. ఈ మేనేజ్డ్ ఐడెంటిటీ మనం ఎక్కడి నుంచి క్రియేట్ చేసుకోవాలంటే ఎంట్రా నుంచి క్రియేట్ చేసుకోవాలి. అది ఎట్లా చూపిస్తాం. ఈ ఈ అజూర్ సర్వీస్ కనెక్షన్ కూడా మనం 2 టైప్స్లో క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఒకటి క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్తో, అది మనం యాప్ రిజిస్ట్రేషన్ ఎంట్రా ఐడి నుంచి జనరేట్ చేస్తాం. ఇంకోటి ఓఐడిసి సర్వీస్ కనెక్షన్. అది ఏంటంటే క్లయింట్ ఐడి సీక్రెట్ ఉండదు, ఎందుకంటే సీక్రెట్కి మనకి ఎక్స్పైరేషన్ డేట్ అనేది ఉంటుంది, బట్ ఓఐడిసి కనెక్షన్కి మనకి ఎక్స్పైరేషన్ అనేది ఉండదు. సో ఆ ఫెడరల్ కనెక్షన్స్ ఎట్లా క్రియేట్ చేయాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ ఎంట్రాలోకి వెళ్దాం. registration, new registration, facing service connection. Okay, register. మేనేజ్. సో సర్టిఫికేట్స్ అండ్ సీక్రెట్స్కి వెళ్ళి ఒక క్లయింట్ సీక్రెట్ అనేది నేను జనరేట్ చేస్తా. యాడ్. ఓకే, క్లయింట్ ఐడి సీక్రెట్ అనేది మనకు క్రియేట్ అయిపోయింది. అండ్ ఈ వాల్యూని కాపీ సర్వీస్ కనెక్షన్స్లోకి వెళ్ళి మేనేజ్డ్ ఐడెంటిటీ క్లయింట్ సీక్రెట్తో యూస్ చేస్తున్నాం కాబట్టి సీక్రెట్, అండ్ సబ్స్క్రిప్షన్ ఐడి, నేమ్, యాప్ ఐడి, సీక్రెట్. క్లయింట్ సీక్రెట్లో మనం సీక్రెట్ పేస్ట్ చేస్తాం. అప్లికేషన్ ఐడి, అప్లికేషన్ ఐడి ఓవేలోకి వెళ్తే ఇక్కడ మనకు ఉంటుంది యాప్ ఐడి, టెనెంట్ ఐడి, టెనెంట్ ప్రాపర్టీస్, టెనెంట్ ఐడి, సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్. ఓకే, సో డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చేసాను. అండ్ ఈ గ్రాంట్ యాక్సెస్ టు ఆల్ పైప్ లైన్స్ అంటే మనం మనం ఇందాక ఏజెంట్ పూల్ కాన్ఫిగర్ చేసుకున్నప్పుడు రన్ చేసేటప్పుడు ఆ పర్మిషన్ అడిగింది కదా, సేమ్ అట్లా ఇది కూడా మనం ఇది చెక్ చేయకపోతే అది ప్రతిసారి ప్రతి పైప్ లైన్కి మనం ఈ సర్వీస్ కనెక్షన్ కాన్ఫిగర్ చేసినప్పుడు పర్మిషన్ అడుగుతుంది అనమాట, వెదర్ దట్ పైప్ లైన్ కెన్ యూస్ సర్వీస్ కనెక్షన్ ఆర్ నాట్ అని. మనం గ్రాంట్ చేస్తే గ్రాంట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. లేదా ఇక్కడ డిఫాల్ట్ గ్రాంట్ పర్మిషన్ టు ఆల్ పైప్ లైన్ యాక్సెస్ చేసి వెరిఫై అండ్ సేవ్. వెరిఫై చేసినప్పుడు ఈ క్లయింట్ ఐడి సీక్రెట్. ఓకే, సో మనం వెరిఫై చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ సర్వీస్ కనెక్షన్తో ఆ పర్టికులర్ సబ్స్క్రిప్షన్కి పర్మిషన్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది. ఇక్కడ ఏమిచ్చింది, ఫోర్బిడన్.
ఎందుకు ఫర్బిడన్? ది క్లయింట్ అనేది ఈ సబ్స్క్రిప్షన్ పైన ఏం యాక్షన్స్ పర్ఫామ్ చేసేకి మనకి పర్మిషన్స్ లేదు అని. సో ఈ సర్వీస్ ప్రిన్సిపల్ అయితే క్రియేట్ చేసాం, బట్ ఆ సర్వీస్ ప్రిన్సిపల్కి మనం సబ్స్క్రిప్షన్ పైన పర్మిషన్స్ ఇవ్వలేదు కదా, అందుకే ఆ ఇష్యూ వచ్చిందనమాట. సో ఏం చేయాలి, ఇక్కడ సబ్స్క్రిప్షన్కి వచ్చి యాక్సెస్ కంట్రోల్లో మన క్లయింట్ ఐడి ఆ యాప్ రిజిస్ట్రేషన్కి పర్మిషన్స్ ఇవ్వాలి. రోల్ అసైన్మెంట్, contributors, next, add members. సో యాప్ రిజిస్ట్రేషన్ పేరేంటి? పైప్లైన్ ఎస్సి. సెలెక్ట్ రివ్యూ ప్లస్ అసైన్. ఓకే, రోల్ అసైన్మెంట్ యాడ్ చేసేసా. నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వచ్చి మళ్ళీ వెరిఫై అండ్ సేవ్. సో ఇప్పుడు సేవ్ అయిపోయింది. మనకి ఎస్సీ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ఎస్సీని మనం పైప్లైన్స్లో యూస్ చేసి ఎట్లా అథెంటికేట్ చేస్తామో చూద్దాం. సో మనం ఏం చేస్తాం, ఈ సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ లేదా రిసోర్స్ గ్రూప్ లిస్ట్ ఇవి పైప్లైన్ నుంచి ఎట్లా రిట్రీవ్ చేయాలో చూద్దాం ఈ పర్టికులర్ సర్వీస్ కనెక్షన్ యూస్ చేసుకొని. సో దానికి ఏంటంటే మనకు పర్టికులర్గా టాస్క్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ టాస్క్స్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రౌజర్లోకి వెళ్ళి CLI టాస్క్ అజూర్ డెవాప్స్, ఇది పర్టికులర్గా చెప్పాలంటే సింటాక్స్ లాగానే. సో ఈ టాస్క్ని మనం డైరెక్ట్ YAML స్క్రిప్ట్లో యూస్ చేసి యాక్షన్స్ అనేది పర్ఫామ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏముంది, ఫస్ట్ ఇన్పుట్స్లో అజూర్ సబ్స్క్రిప్షన్, ఇక్కడ మన సర్వీస్ కనెక్షన్స్ అనేది ఇవ్వాలి, ఇది రిక్వైర్డ్. సో ఈ సర్వీస్ కనెక్షన్ తీసుకొని అది అజూర్కి అథెంటికేట్ అవుతుంది. నెక్స్ట్ స్క్రిప్ట్ టైప్ ఏంటి అనేసి, నెక్స్ట్ స్క్రిప్ట్ లొకేషన్, నెక్స్ట్ స్క్రిప్ట్ పాత్. సో ఇది ఒకసారి ఎలా పైప్లైన్స్లో ఇవ్వాలో చూద్దాం. సో స్టెప్స్, ఎడిట్, టాస్క్. ఓకే, ఇక్కడ సర్వీస్ కనెక్షన్ నేమ్ ఇవ్వాలి. ఓకే, అజూర్ ఎస్సీ. నేను మీకు ఒకసారి టెస్ట్ చూపిస్తాను. నేను ర్యాండమ్ నేమ్ ఇచ్చా అండ్ బ్యాష్ స్క్రిప్ట్, నెక్స్ట్ స్క్రిప్ట్ లొకేషన్ ఇన్లైన్ స్క్రిప్ట్. స్క్రిప్ట్ పాత అవసరం లేదు, మనం ఇన్లైన్ స్క్రిప్ట్ రాస్తున్నాం కాబట్టి స్క్రిప్ట్ అనేది మనం డైరెక్ట్గా ఇక్కడే రాసేయచ్చు. అది ఇన్లైన్ స్క్రిప్ట్ అని ఉంది కదా, ఈ పారామీటర్ యూస్ చేసుకొని స్క్రిప్ట్ అనేది మనం డైరెక్ట్ ఇక్కడే రాసేయచ్చు అనమాట. కమిట్. సో చేంజెస్ అనేది సేవ్ చేసేసాను. మనకు ట్రిగర్ మెయిన్ ఉంది కాబట్టి పైప్లైన్ ఆల్రెడీ ట్రిగర్ అయిపోయి ఉండాలి. ఓకే, సమ్ రీసెంట్ ఇష్యూస్, డీటెయిల్స్. ఓకే, ఎడిట్ పైప్లైన్. మనకి ఎర్రర్స్ ఉంది. లైన్ నెంబర్ 22. ఓకే, ఇక్కడ కోలన్ ఇచ్చింది, మర్చిపోయినా కోలన్. ఓకే, వ్యాలిడేట్. సో ఇక్కడ ఏమొచ్చింది, మనం QWER అని ఇచ్చాం కదా, సర్వీస్ కనెక్షన్ నేమ్ QWER అని దానికి చెప్పాం. అది ఏం చేస్తుంది, పైప్లైన్ ఏం చేస్తుంది, అసలు ఆ QWER సర్వీస్ కనెక్షన్ ఉందా లేదా ప్రాజెక్ట్లో అనేది చెప్పి చెక్ చేస్తుంది అనమాట. చెక్ చేసింది. సో ఇన్పుట్ సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ రెఫరింగ్ టు సర్వీస్ కనెక్షన్ QWER విచ్ కుడ్ నాట్ బి ఫౌండ్. సో ఆ QWER సర్వీస్ కనెక్షన్ మనకి ఇక్కడ లేదు, అందుకే ఆ ఇష్యూ వచ్చింది. సో నేను ఇది మారుస్తాను, అజూర్ ఎస్సీ అని చెప్పేసి.
అషూర్ -SC. ఓకే. ట్రిగ్గర్ కూడా నన్ పెడితే ఏమవుతుంది, నేను కమిట్ చేసిన ప్రతిసారి పైప్లైన్ అనేది ట్రిగ్గర్ అవ్వదు. వ్యాలిడేట్ అండ్ సేవ్, పైప్లైన్ ఇస్ వ్యాలిడ్ సేవ్. సో ఇందాక కమిట్ అనేది చేంజ్ చేయగానే మనకు పైప్లైన్ ట్రిగ్గర్ అయింది కదా, ఇప్పుడు చూస్తే పైప్లైన్ ట్రిగ్గర్ అవ్వట్లేదు 4 minutes అగో. నేను ఇప్పుడు రన్ పైప్లైన్ చేస్తాను. రన్ పైప్లైన్ మెయిన్ బ్రాంచ్ అండ్ రన్. చూసారా, పైప్లైన్ నీడ్ పర్మిషన్స్ టు యాక్సెస్ రిసోర్స్ వ్యూ. ఆ సర్వీస్ కనెక్షన్ యాక్సెస్ చేసేకి పైప్లైన్ పర్మిషన్ అడుగుతుంది, పర్మిట్. ఎందుకంటే మనం సర్వీస్ కనెక్షన్ క్రియేట్ చేసేటప్పుడు గ్రాంట్ అన్ని పైప్లైన్స్కి పర్మిషన్ గ్రాంట్ చేయలేదు మనం, అందుకే అది అడుగుతుంది. అండ్ సేమ్ ఓకే, సెషన్ ఇస్ ఇన్యాక్టివ్ బట్ ఏజెంట్ యాక్టివ్లోనే ఉంటుంది. ఏజెంట్ అషో CLI. సో అషో CLI స్టెప్ రన్ అవుతుంది. సో మనకి అషో CLI నాట్ ఇన్స్టాల్ అని ఉంది ఈ మిషన్లో. ఈ మిషన్లో CLI ఇన్స్టాల్ అవ్వలేదని ఉంది. సో మనం ఫస్ట్ ఈ మిషన్లో అషో CLI అయితే ఇన్స్టాల్ చేద్దాం. అండ్ ఇన్స్టాల్ చేయడానికి నేను ఈ రన్ అనేది స్టాప్ చేశాను. సో స్టాప్ చేసినందుకు మనకి ఇలా ఏజెంట్ పూల్స్లోకి వెళ్ళి చూస్తే డిఫాల్ట్ ఏజెంట్స్ ఆఫ్లైన్ ఉందా, చూసారా ఆఫ్లైన్ అని ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ రన్ అనేది నేను ఎగ్జిట్ చేశాను, run.sh స్క్రిప్ట్ అనేది నేను ఎగ్జిట్ చేశాను. సో ఇది లిసన్ చేయట్లేదు ఫర్ ఏ జాబ్స్ కోసం, ఇది లిసనింగ్ లేదు. అందుకే మనకి ఇక్కడ ఏజెంట్ అనేది ఆఫ్లైన్ స్టేట్లో ఉంది. నేను run.sh చేస్తే మళ్ళీ ఆన్లైన్ స్టేట్కి వస్తుంది. ఫస్ట్ అయితే మనం ACCLI అనేది దీంట్లో ఇన్స్టాల్ చేద్దాం ఒకసారి. ACCLI Ubuntu. Option 1, install with one line command, copy, enter. సో ACCLI ఇన్స్టాల్ అవుతుంది. ఈ ACCLI అనేది మనం మాన్యువల్గా కాకుండా అషూర్ పైప్లైన్స్ నుంచి కూడా డైరెక్ట్ టాస్క్ యూస్ చేసి ఇన్స్టాల్ చేయొచ్చు. బట్ అది బిట్ కాంప్లెక్స్ అన్నట్టు. బిట్ కాంప్లెక్స్ అంటే ఏమంటే, మనం ఈ ఎప్పుడైతే VMని ఏజెంట్లో కాన్ఫిగర్ చేస్తామో అది ఏజెంట్స్లోకి వచ్చి, ఏజెంట్ అనే పర్టికులర్ డైరెక్టరీలోకి వచ్చి మనకి సెలెక్ట్ చేసుకుంటుంది ఏ పైథాన్ వర్షన్ ఉందని. కానీ ఉబంటు అనేది మనకి ఉబంటులో పైథాన్ అనేది మనకి ప్రీ డిఫైన్డ్ వస్తుంది అనమాట. మనం సపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. విండోస్లో అయితే మనం సపరేట్గా పైథాన్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటాం కదా. బట్ ఉబంటులో మనకి పైథాన్ అనేది ఇన్బిల్ట్ వస్తుంది. సో అప్పుడేమవుతుంది, అజూర్ డెవాప్స్ నుంచి చెక్ చేసే పైథాన్ లొకేషన్ వేరే, ఉబంటు డిఫాల్ట్గా వచ్చే పైథాన్ లొకేషన్ వేరే. అప్పుడు మనం 2 పైథాన్స్ని ప్యారలల్గా యూస్ చేసుకోవాలి. లేదా లోకల్ పైథాన్ పాత్ని మనం డెవాప్స్ పైప్లైన్లో డిక్లేర్ చేయాలి. సో అది కొంచెం బిట్ కాంప్లెక్స్ అన్నట్టు. అది నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తే, ఇప్పుడైతే మనం మాన్యువల్గా ఈజీ అనేది కాన్ఫిగర్ చేద్దాం. ఓకే, నేను ఈజీ కమాండ్ రన్ చేస్తా. జస్ట్ చెకింగ్ అది కమాండ్ నాట్ ఫౌండ్ వస్తుందా లేకపోతే ఏమొస్తుందని. ఓకే, సో ఈజీ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. నేను ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను స్క్రిప్ట్ అనేది, సారీ ఇదనేది run.sh, ఎంటర్. కనెక్టింగ్ టు సర్వర్, సెట్టింగ్స్, ఆఫ్లైన్, లిజనింగ్ ఫర్ జాబ్స్, ఆన్లైన్. సో ఆన్లైన్లోకి వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తాం, సో ఇప్పుడు పైప్లైన్ రన్ చేద్దాం. పైప్లైన్స్లోకి వెళ్ళి ఏజెంట్ టెస్ట్ రన్ పైప్లైన్. ఓకే,
ఓకే. ఇక్కడ మనం ఏజీసీఎల్ఐ వర్షన్ చూసుకోవచ్చు ఏముందనేసి. అండ్ ఓకే. చూసారా? ఏజీసీఎల్ఐ టాస్క్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. అండ్ ఏజీసీఎల్ఐ వర్షన్, ఏజీసీఎల్ఐ కాన్ఫిగరేషన్ ఇక్కడుంది. అండ్ మనం రిసోర్స్ గ్రూప్స్ అడిగాం కదా టేబుల్ ఫార్మాట్లో. రిసోర్స్ గ్రూప్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి, టేబుల్ ఫార్మాట్లో వచ్చింది. అండ్ ఇది సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్. అండ్ ఇప్పుడు సీక్రెట్ సర్వీస్ కనెక్షన్ అయింది కదా, ఇప్పుడు ఓఐడిసి సర్వీస్ కనెక్షన్ ఎట్లా కాన్ఫిగర్ చేయాలో చూద్దాం. అజో పోర్టల్కి వెళ్తే ఎంటర్ ఐడి అండ్ యాప్ రిజిస్ట్రేషన్స్. సో ఇక్కడ ఫెడరేటెడ్ క్రెడెన్షియల్స్ అని ఉంది కదా, సేమ్ ఆ పర్టికులర్ అప్లికేషన్కి వచ్చి అప్లికేషన్లో క్లయింట్ అండ్ సీక్రెట్స్ ఉంటుంది. ఇక్కడ మనం మన ప్రీవియస్లీ జనరేట్ చేసిన క్లయింట్ ఆ డీటెయిల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఫెడరేటెడ్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి కదా, ఈ ఫెడరేటెడ్ క్రెడెన్షియల్స్లోకి వెళ్ళి యాడ్ క్రెడెన్షియల్ మనం ఏం చేస్తాం, సినారియో సెలెక్ట్ చేస్తాం. ఫెడరేటెడ్ క్రెడెన్షియల్ సినారియో అదర్ ఇష్యూర్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఇష్యూర్ యూఆర్ఎల్ అడుగుతుంది కదా. యూఆర్ఎల్ ఏంటంటే మనం ప్రాజెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తే సర్వీస్ కనెక్షన్స్, న్యూ సర్వీస్ కనెక్షన్, అష్యూర్ ఆర్ఎం, నెక్స్ట్ మాన్యువల్ వర్క్ ఐడెంటిటీ ఫెడరేషన్ ఉంది కదా, ఇది సర్వీస్ కనెక్షన్ నేమ్ ఇస్తాం, ఫెడరేటెడ్ -టెస్ట్. ఓకే. 10 తీసుకోవచ్చు. నెక్స్ట్. సో ఇక్కడ ఇష్యూర్ మనకి ఇక్కడ యూఆర్ఎల్ వచ్చింది కదా, ఈ యూఆర్ఎల్ కాపీ చేసుకొని ఇక్కడ సర్వీస్ కనెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఇష్యూర్ పేస్ట్, నెక్స్ట్ వాల్యూ కాపీ పేస్ట్, నెక్స్ట్ నేమ్ ఫెడరేటెడ్ -టెస్ట్. డిఫరెంట్ కూడా ఇచ్చు, నో ప్రాబ్లం, యాడ్. సో ఇక్కడ యాడ్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ ఏమడుగుతుంది, సబ్స్క్రిప్షన్ స్కోప్, సబ్స్క్రిప్షన్ ఐడి, సబ్స్క్రిప్షన్ నేమ్, అప్లికేషన్ ఐడి, వెరిఫై అండ్ సేవ్. సో సేవ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు చూద్దాం ఈ ఫెడరేటెడ్ టెస్ట్ సర్వీస్ కనెక్షన్ యూస్ చేసి మనకి సేమ్ యాక్షన్స్ పర్ఫామ్ అవుతుందో లేదో చూద్దాం. నేను ఇది ఓకే నేను మారుస్తున్నా, కమిట్ పైప్లైన్స్ రన్. ఓకే, అది పర్మిషన్ అడుగుతుంది సర్వీస్ కనెక్షన్ యూస్ చేసుకోనికి. చూడండి, సో సర్వీస్ కనెక్షన్ డీటెయిల్స్ నేను పర్మిట్ చేస్తున్నా, పర్మిట్ ఎస్. లాగిన్ సక్సెస్. మనకి డీటెయిల్స్ అయితే వచ్చింది, ఫెడరేటెడ్ క్రెడెన్షియల్స్ యూస్ చేసుకొని. ఇందాక రోల్ అసైన్మెంట్స్ ఇచ్చేటప్పుడు మనం అప్లికేషన్కి ఇచ్చాం, ఇక్కడ సీక్రెట్కి ఇవ్వట్లేదు. సీక్రెట్కో ఫెడరేటెడ్ క్రెడెన్షియల్స్కో మనం పర్మిషన్స్ ఇవ్వట్లేదు, అప్లికేషన్ లెవెల్ ఇస్తున్నాం. సో ఈ పైప్లైన్ ఎస్సీ అనే అప్లికేషన్ మనకు ఆల్రెడీ పర్మిషన్స్ ఉంది కాబట్టి మనం క్లయింట్ సీక్రెట్ యూస్ చేసినా ఫెడరేటెడ్ క్రెడెన్షియల్స్ యూస్ చేసినా మనకి పెద్ద డిఫరెన్స్ ఉండదు అనమాట. కానీ ఫెడరేటెడ్ క్రెడెన్షియల్స్ అనేది రికమెండెడ్. ఈ ఓఐడిసి కనెక్షన్ ఇస్ మెయిన్లీ అన్నీ ఇప్పుడు అందరూ ఓఐడిసికి మైగ్రేట్ అవుతున్నారు అనమాట. ఈ క్లయింట్ సీక్రెట్స్తో చాలా ఇష్యూ ఉంది. అండ్ ఇట్ ఆల్సో హ్యావ్ ఎక్స్పైర్డ్ ఇట్. ఈవెన్ ఇన్ కేస్ ఎక్స్పైరీ మనం
ఐ మీన్ ఎక్స్‌పైరీ ఎప్పటికో పెట్టుకున్నా గూడా కష్టమని ఉంది గదా! మీరు పెట్ 2096 2000 2099 ఎప్పుడు పెట్టుకున్నా కూడా మన క్లయింట్ సీక్రెట్స్ ఐడీస్‌తో కొంచెం ఇష్యూ ఉంది. సో, ఫెడరేటెడ్ క్రెడెన్షియల్స్ అయితే మనకి ఆహ్, ఆహ్, వెల్ మంచి బాండ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇది ఎక్స్‌పైరేషన్ కూడా ఉండదు. అండ్ సెక్యూరిటీ కూడా ఎక్కువ. సో, ఇదే 2 టైప్స్ ఆఫ్ సర్వీస్ కనెక్షన్స్ ఫర్ అష్యూర్ కనెక్టివిటీ అండ్ ఏజెంట్ పూల్స్ గురించి. ఇంకా వేరే ఏదైనా టాపిక్స్ మీరు ఇంట్రెస్టింగ్‌గా ఉండే కామెంట్ చేయండి. నేను డెఫినెట్‌లీ దానిపైన వీడియో చేస్తాను. నేను నెక్స్ట్ వీడియోలో సింపుల్ డిప్లాయ్మెంట్ ఫర్ అష్యూర్ చూపిస్తాను. తర్వాత ఇంటిగ్రేషన్ సోనాకి బెరాకోడ్ ఇంటిగ్రేషన్ కూడా చూపిస్తాను. మీకు వీడియో ఎలా అనిపించిందో జస్ట్ కామెంట్ చేయండి ఏదైనా కానీ. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.